అరే బాను నిజంగా వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. ముందుగానే తెలుసు చాలా మూమెంట్ ఉంది. అవునా చూసా హైదరాబాద్ అంత మారిపోయింది. అరే సుబ్బిగా మందు సరిపోలేదు కదరా, మళ్ళీ బీర్ ఎక్కడ దొరుకుతుందో పట్టుకుందాం. కేసుకోరా సత్తిగా చీకు ముక్కేసుకోరా సుబ్బిగా, చొక్కేసుకోరా సత్తిగా చీకు ముక్కేసుకోరా సుబ్బిగా. అరే పవన్ గా చాలా రోజుల తర్వాత బిభత్సంగా తాగేసాం. ఇంకా మళ్ళీ రేపటి దాకా తాగలేదు. అవునరా, రేపటిదాకా తాల్సిన అవసరం లేదు. ఈ పవన్ గడియడరా బాబు, ఎప్పుడు లేని పార్టీల మీద పార్టీలు ఇచ్చేస్తున్నాడు. అవునరా రే, వారానికి ఒకసారి వచ్చారా మామ, కుమ్మేసుకుందరు. నువ్వేంట్రా మూవీ సినిమాలో హీరోలు అలా నుంచి పోయావు? మాట్లాడరా. అవునా అరే పవన్, ఏంటి రే పవన్? ఏమైంది? రే నేను చాలా దురదృష్టవంతుండ్రా. కన్న తల్లిని కూడా కాపాడుకోలేను, అసమర్థుండిరా. అమ్మకేమైందిరా? అమ్మ బానే ఉందా? అమ్మకేమైందిరా? అమ్మా అమ్మా. అరే బాబు, అన్నం తినకుండా ఏం చదువుతున్నావురా? అయ్యో ఏంటమ్మా బాబు, అన్నం తిను. ఇంత దగ్గుతున్నావు, నువ్వు బయటికి తీసుకురావాలా? నేనే లోపలికి వచ్చి తింటాను కదా. కూర్చో కూర్చో. దగ్గి మధ్య ఎక్కువైనట్టుంది కదమ్మా. ఏం పర్వాలేదు, నువ్వు తిన్నాన్న. ఏమ్మా అంత దగ్గుతున్నావు? హాస్పిటల్కి వెళ్దాం పదా. తగ్గిపోతుందిలే నాన్న. అమ్మా అమ్మా ఏమైందమ్మా? అమ్మకి ఎలా ఉంది డాక్టర్? మీ అమ్మకి బ్లడ్ క్యాన్సర్ అయ్యా, అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. అంత మాట అనకండి డాక్టర్, మా అమ్మని ఎలాగైనా బతికించండి ప్లీజ్ ప్లీజ్ డాక్టర్. వైజాగ్లో నాకు తెలిసిన పెద్ద డాక్టర్ ఉన్నాడయ్యా, అక్కడ ట్రీట్మెంట్ చేస్తే బతకడానికి ఛాన్సెస్ ఉన్నాయి, కానీ 15 లక్షల దాకా ఖర్చు అవుతుంది. మావయ్య మావయ్య, ఏంటి ఇప్పుడు వచ్చాడు? ఎరా పవను, బావున్నావా? రే పవను, ఏంట్రా అలా ఉన్నావు? అమ్మకి చాలా సీరియస్గా ఉంది మావయ్య. మీ అత్తయ్య కూడా జబ్బుగానే ఉంది, నీకు తెలుసు కదరా పవను. స్వామి రండి ఇంక లోపలికి. వస్తున్నా మాత. ఉంటాను పవను. మావయ్య ఎంతమందిని అడిగినా ఎవరూ సహాయం చేయలేదురా. చివరికి ఉన్న ఒక్కగానొక్క ఇల్లుని తక్కువ రేటుకు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇల్లు అమ్మానని తెలియగానే అప్పుల వాళ్ళందరూ మీద పడ్డారు. వాళ్ళ అప్పు తీర్చి మిగిలిన డబ్బులతో అమ్మ మందుల కోసం హైదరాబాద్ వచ్చాను. నువ్వేం టెన్షన్ పడకరా, ఏదో ఒకటి చేద్దాం. ఏదో ఒకటి చేయడానికి ఇది 50తోనో 100తోనో అయ్యేది కాదురా, లక్షలు కావాలి. ఆపరేషన్ జరిగే వరకైనా అమ్మను బతికించుకోవడం కోసమేరా హైదరాబాద్ వచ్చాను. అమ్మ లేకుండా నేను బతకలేనురా. నువ్వేం కంగారు పడకరా మామ, ఏం చేసి అమ్మ ప్రాణాలు కాపాడుకున్నా. ఎవరు ఉన్నట్టున్నారు చూడండిరా. ఎవడక్కడ ఎవడరా? ఎవరక్కడ? రండ్రా రండ్రా, కిందకి రండ్రా. సార్ వస్తున్నాను సార్.
సార్ సార్ నమస్కారం సార్, నేనే సార్ దాసుని, గుర్తున్నానా సార్? నువ్వేమన్నా నా బామ్మర్దివా గుర్తుపట్టడానికి? అదే ఏయ్, సార్. ఏంద్రా డిస్కషన్ ఆడా? చల్ బే చల్, సార్ పిలుస్తున్నాడు పదా. ఏం రో నిన్న ఏడో చూసినట్టుంది. వీళ్ళంతా పెద్ద 420 సార్. అవును సార్, వీళ్ళు పెద్ద వ్యవస్థలు సార్. ఈ టైంలో మీరంతా ఈడేం చేస్తుర్రా? ఫ్రెండ్ ఊరి నుంచి వచ్చారు సార్, ఏదో ఇలా మాట్లాడదాం. ఏయ్, ఎక్కడ పోతారు బే? అంతనా కొడక్క. చల్, సార్ పిలుస్తున్నాడు, నడు నడు. ఏ ఊర్రా నీది? మాది భీమవరం సార్. మా అమ్మ మందుల కోసమని హైదరాబాద్ వచ్చాను. మందులు కొన్నీకొచ్చి మందు కొడుతున్నావు బే. సార్ సార్ మా వాడికి మధ్యలో నువ్వేందిరా మాట్లాడుతుంటే? ఏయ్, కొడుకుల జేబులు ఏమున్నాయో చెక్ చెయ్యి. ఏంద్రా, ఎవరా రే? దోస్తులు ఏంద్రా? ఏమన్నా తీ జేబులో బయటిది. తీ, బయటిది. లోపల ఏమున్నాయా? తీరా బయటిది. శత్రువులు ఉన్నాయా? తీ, ఏం లేదు సార్. బయటిది. సార్ వదలండి సార్. సార్ తీరా. ఏ నకరాలు చెక్ బిడా, తీ ఏం బయటిది. లేదు సార్, చెప్తున్నాం కదా సార్, ఏం లేదు సార్, వదిలేండి సార్. సార్ ఏయ్, ఏం రా దాస్తున్నావు? జరుగురా. ఏమున్నారా బాయ్? సార్, ఏం లేదు బయటది. సార్. సార్ అరే సాలే తీరా. సార్ తీ. సార్ సార్ అరే. సార్ ఆ, ఆ. నాకు ఇచ్చేయండి సార్. సార్ సార్ అరే చాలా సాలే. అవసరం సార్. ఏయ్, సార్, జరుగు. మీ కాళ్ళు ఏయ్, పట్టుకుంటాను సార్, జరుగు. ఆ డబ్బులు ఇచ్చేయండి ఇంత డబ్బు ఆడిదిరా నీకు? సార్. సార్ మా అమ్మ మందుల కోసం ఆ? అరే దాసు, ఏయ్, డబ్బులు నొక్కేస్తారు, మాకు కుమ్మేద్దాం. ఈ. ఒక్క మందులు కొనుక్కి వెళ్ళాలి సార్. ఒక్కలు ఇరుస్తా. ఈ. ఇవ్వండి సార్. నన్నే దోస్తావురా కుమ్మన నాకు. ప్రియా, ఏం కావాలి? ఏం లేదు డాడ్. ఏమీ లేనప్పుడు ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళ్తున్నట్టు? నేను చెప్పనా ఎందుకు వచ్చావో? ఔటింగ్కి వెళ్ళడానికి పర్మిషన్ కోసం వచ్చావు, అంతేనా? కమ్, కూర్చో. చూడు ప్రియా, నువ్వు పర్మిషన్ అడిగినందుకు సంతోషంగా పంపించాలనుంది, కానీ నీ వయసు గుర్తొచ్చినప్పుడల్లా భయంగా ఉంటుందమ్మా. నేను జాగ్రత్తగానే ఉంటాను డాడ్. యాక్సిడెంట్స్ అనేవి మన అజాగ్రత్త వల్లే కదమ్మా, ఎదుటి వాళ్ళ అజాగ్రత్త వల్ల కూడా జరుగుతుంటాయి. ఏదన్నా జరిగాక బాధపడటం కన్నా ముందే జాగ్రత్తగా ఉండటం మంచిది. చెప్పింది బుర్రకెక్కించుకుంటే జీవితంలో బాగుపడతావు, చెవికి మాత్రమే ఎక్కించుకుంటే రేపు నీ పిల్లలకి చెప్పుకోవడానికే ఉపయోగపడతావు. బాగా ఆలోచించు. వాయిసాలు తొందర పంపిరా, సార్ వస్తాడు ఇప్పుడు. అరే గిసుంటివి చాలా చూసినా. అరే బిడ్డ నకరాలు చేయకు, తొందర పైసలు పంపి. సార్ టాయిలెట్ సార్. టాయిలెటా? అక్కడే పోసుకో. సార్ ఇక్కడ పోస్తే మీరే కడుక్కోవాలి సార్. ఏమ్రా నోరులేస్తుంది, చంపుతా నీ అయ్. సార్ మీ పుణ్యం ఉంటుంది, మమ్మల్ని వదిలిపెట్టండి సార్, ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. మీ గోరోజనం కాస్త ఎక్కువే రోయ్. పోలీసులతో పెట్టుకుంటారా? ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి, ఆగండి ఆగండి. సార్ సార్ ఇప్పటికే లేచి నడవాలంటే నెల పట్టుద్ది, ఇంకో 2 రౌండ్లు అంటే పాండురంగ మహోత్సవం లాగా దేక్కుంటే వెళ్ళిపోవాలి సార్. మీకు దండం పెడతాను, వదిలిపెట్టండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ సార్ మీకు దండం పెడతాను సార్, మా అమ్మని చూడాలి, నన్ను వదిలేయండి సార్. అవును సార్. సార్ 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 ప్లీజ్ సార్, సార్ ఈ ఒక్కసారి వదిలేయండి సార్. మీరే గుర్తుపట్టలేనంతగా మారిపోతాం సార్. మేము మారిపోతాం సార్. ఐఎమ్ సారీ, నాకు ఇంకేం చెప్పకు, నాకు జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ. డాడీ నన్ను నమ్మండి డాడీ, ఈ ఒక్కసారికి ఇంకెప్పుడు అడగను. ప్రియా, నన్ను విసిగించకు. నిన్నే 5,000 ఖర్చు పెట్టావు, మళ్ళీ 10,000 ఏంటి? నువ్వు చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నావు. డాడీ నా ఫ్రెండ్ చాలా ఇబ్బందుల్లో ఉంది, మళ్ళీ ఇచ్చేస్తుంది. చూడు, నేను నిన్నే నమ్మను, నీ ఫ్రెండ్ ఇంకెలా నమ్ముతాను. విసిగించకో, వెళ్ళి ఇక్కడి నుంచి. ఇంట్లో కోట్లు సంపాదించి పెట్టారు, అదంతా నా కోసమే కదా. మరెందుకు డాడీ ఆఫ్టర్ ఆల్ 10,000 అడిగితే ఆలోచిస్తారు? ఆ కోట్లో నువ్వు హాయిగా బతకడానికి ఇలా పిచ్చిగా ఖర్చు పెట్టారు కాదు. వెళ్ళ నా ఫ్రెండ్ డాడీ. అవుట్, వెళ్ళి ఇక్కడి నుంచి. డాడీ నేను తీసుకుంటాను. ఏయ్, డాడీ పెట్టకడా? ప్లీజ్ పెట్టు. ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ, ఒక్కసారికి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చెప్పిన మాట వినాలి. అవుట్. ఛీ.
ఏం సార్ పాపను గట్లీ సుక్కుంటారు? 10,000 కదా అడిగింది, ఇచ్చి పంపించవచ్చు కదా. నీకంత సరదాగా ఉంటే నీ జీతంలో కట్ చేసేవయ్యా. సార్ అది ఇంకా ఆప్చే తొక్కల సలహాలు. ఏంటి డబ్బులు ఇక్కడ? సార్ రాత్రి దుర్గమ్మ చెరువు దగ్గర వీళ్ళు తాగి గొడవ చేస్తుంటే తీసుకొచ్చినా సార్. వాళ్ళ జేబులు చెక్ చేస్తే ఈ డబ్బులు దొరికినాయి సార్. జయరాజు, సార్ ఆ డబ్బు కాన్ఫిస్కేట్ చేసి వాళ్ళు వదిలేసాయి. ఓకే సార్. 80,000 యానించి కొట్టుకొచ్చిర్రో సాలేగాలు. నువ్వు 10 పెట్టుకో, నువ్వు 10 పెట్టుకో. ఈ 50,000 తీసుకుపోయి కాన్ఫిస్కేట్ చేసి వాళ్ళు వదిలే. అనవసరంగా హైదరాబాద్ వచ్చి అమ్మను బతికించుకునే అవకాశాన్ని పూర్తిగా కోల్పోయాను. ఒరే ప్లీజ్ రా, ఒరే దాసు ప్లీజ్ రా, మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే ఇవ్వండి రా. మందులు తీసుకెళ్ళకపోతే ఆ అమ్మ చచ్చిపోతుందిరా. ఈ 10 రోజులు కూడా బతకదురా. ఒరే ఒరే ప్లీజ్ రా, ఏదో ఒకటి చెయ్యండి రా. అమ్మ 10 రోజులు కాదు, 100 ఏళ్ళు బతికే ప్లాన్ నేను చెప్తాను. ఏంట్రా అది? ఏంట్రా ప్లాన్? ఏంట్రా దాసు, ఏంట్రా ప్లాన్? చెప్పరా చెప్పు. ఆ ఎస్పీ కూతుర్ని కిడ్నాప్ చేద్దాం. కిడ్నాపా? వద్దురా. అమ్మ బతకాల వద్దా? దాసుగారు చెప్పింది కరెక్ట్ రా. ఆడి కూతుర్ని కిడ్నాప్ చేయాలి. ఆడి కూతురు కోసం ఎంత డబ్బైనా ఇస్తాడు రా. పోలీసు వాడు కూతురుని కిడ్నాప్ చేయడం ఏంట్రా? మతుండే మాట్లాడుతున్నారా? ఆడు మనల్ని పట్టుకోవడానికి 2 నిమిషాలు చాలరా. అదే సమయంలో ఆడి కూతురిని మనం ఏమన్నా చేస్తామేమో అన్న భయం కూడా ఉంటుందిరా. ఏం కంగారు పడకరా. ఇది గాని సక్సెస్ అయితే అమ్మ బతుకుద్ది, మనం సెటిల్ అయిపోతాం. అంతే. ఒరే ఆగండ్రా. ఏంట్రా? ఎవరికి చెప్పకుండా చేయాల్సిన ఏదో పనికి అమ్మవారితో చెప్పి ఆశీర్వాదం తీసుకోమంటావేంట్రా? రేయ్, చేసేది పనికిమాల పని అయినా పద్ధతిగా చేయాలరా. జనానికి టోపెట్టి డబ్బులు సంపాదించాలి, దేవుడికి కిరీటాలెట్టి మాఫీ చేయించాలి. తెలుసుకోడ్రా, చూసి నేర్చుకోండి. అబచ్చా, నీ జీవితంలో ఒక్క దొంగతనాన్ని కరెక్ట్ చేశారా? ఎదవ లెక్చర్లు మాత్రం బాగెత్తావు. రేయ్, నువ్వు చచ్చేలోపు ఒక్క దొంగతనాన్ని కరెక్ట్ గా చేరు చూద్దాం. ఏమనకండ్రా బాబు, ఏడ్ చేసేలా ఉన్నాడు. పదండి. పదా. సుముఖైకదంతస్య కపిలో గజకర్ణకః లంబోదరస్య వికటో విఘ్నరాజో వినాయకః. నీ పేర్లేమిటి నాయనా? పవన్, సుబ్బు, దాసు, సత్తే. సుత్తెట్టి కొట్టినట్టు అంత గట్టిగా చెప్తావేమిటయ్యా? ఓం మహాగణపతే నమః. ఈ ప్రయత్నం సక్సెస్ అయ్యి అందరం జీవితంలో సెటిల్ అయ్యేలాగా దీవించండి. సమర్పయామి. ఆరతి తీసుకోండి నాయనా. ఓం శుభం శుభం భూయాత్. దక్షిణ వెయ్యాలయ్యా, తీయకూడదు. ఎదవా, క్షమించండి స్వామి, ఏదో తెలియక. దున్నపోతులా ఉన్నాడు, అతనికి తెలియపోవడం ఏమిటయ్యా? ఓం గణపతయే నమః. ఓం ఏకదంతాయ విద్మహే. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ పిల్లని ఫాలో అయిపోవడమే. ఎక్కడుందని ఫాలో అవుతాం రా బాబు. హైదరాబాద్ లో అమ్మాయి ఏ ఏరియాలో ఉందో ముందు అది కనుక్కోవాలరా. ఇప్పుడు ఆ పిల్ల ఎక్కడ ఉందో, ఏం చేస్తుందో. ఏడోకు దివ్య. ఎందుకే అనవసరంగా కంగారు పడతావు? ఎగ్జామ్స్కి ఇంకా 1 వీక్ టైం ఉంది కదా, ఆలోపు ఏదో ఒకటి ఆలోచిద్దాం. మా విషయం తెలిసిన దగ్గర నుంచి ఇంట్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎగ్జామ్స్ కూడా రాయనివ్వకుండా నన్ను ఎప్పుడు తీసుకెళ్ళిపోతారేమోనని భయంగా ఉంది. ఒక్కసారి మా ఇంట్లో అడుగు పెట్టానంటే జీవితంలో ఇంక నేను కార్తీక్ని కలవలేనేమో. అదే కనుక జరిగితే మేమిద్దరు చచ్చిపోతామే. ఎగ్జామ్స్ తర్వాత అయినా రాసుకోవచ్చు. అయినా 1 వీక్ టైం ఉంది కదా, ఈలోపు ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకోండి. 1 మంత్ దూరంగా ఉండండి.
తర్వాత అవే సర్దుకుపోతాయి. ఆ ఆలోచన నాకు కూడా ఉందండి, కానీ ఇవన్నీ జరగాలంటే డబ్బులు కావాలి కదా. డబ్బు సంగతి నాకు వదిలేయండి, మిగతా పనులు మీరు చూసుకోండి. ప్రియా ఇంత చెప్పినా ఏడుస్తావేంటే? ఏం కంగారు పడుకు, నీ దెబ్బకి నా ఆకలి డబల్ అయింది. ఇప్పుడు గనుక కుమ్మకపోతే నీ ఏడుపు నేను ఆడవలసి వస్తుంది. పద. నువ్వేంటే హైదరాబాద్ లో అన్ని పెద్ద పెద్ద హోటల్స్ ఉండగా ఊరు చివరి నుండి ఈ దాబాకి తీసుకొచ్చావు? ఇది మా డాడీ ఫ్రెండ్. ఇక్కడ ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎంత మీ డాడీ ఫ్రెండ్ అయితే మాత్రం ఇంత దూరం? డాడీ డాడీ హలో డాడీ. హాయ్ ప్రియా. చెప్పండి డాడీ. ఎక్కడున్నావమ్మా? దారిలోనే ఉన్నాను, హాఫ్ అన్ అవర్ లో ఉంటా. ఓకే ఓకే, బై 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 బై. అర్థమైందా? రేపు 10:30, 11 కల్లా ఇక్కడికి వచ్చేసేయండి. మీరు ప్రిపేర్ అయ్యారండి, నేను డబ్బులు తీసుకుని వచ్చేస్తా. ఓకే ఓకే కమాన్ కార్తీక్. అదిరా మ్యాటరు. రేపు పొద్దున 11 గంటలకల్లా వాళ్ళిద్దరూ లేచిపోవడానికి ఈ అమ్మాయి ప్రిపేర్ చేస్తుంది. ఆ అమ్మాయిని లేపుకెళ్ళిపోవడానికి మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే? ఒరే మామా, నువ్వు కూడా లైన్లోకి వచ్చావు. ఒక్కసారి దిగే వరకేరా, దిగిన తర్వాత తప్పదు కదా. తరిరి తరిరి తందుని తరినరిట తందుని తరినరిట తరినరినా. నేను వెళ్తున్నా, నేను వెళ్తున్నా. చెప్తుంటే అర్థం కావట్లేదా? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? షో ఏంటో ఎదవరుపులు, చెప్తే అర్థం కలదా? డబ్బులు సంపాదించడానికి వెళ్తున్నా, వారం పట్టుద్ది. డబ్బు? నువ్వు హైదరాబాద్ సంబంధం పెద్ద ఉద్యోగం ఓడపడుస్తున్నాడని అబద్ధం చెప్పి నిన్ను నా కంట కట్టారు. ఇదిగో హైదరాబాద్ 60 కిలోమీటర్ల దూరంలో తీసుకొచ్చి నన్ను ఇక్కడ పడేశావు. మనుషులు అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా ఈ కొంపలో? నిన్ను నన్ను ఇలా చూస్తే నన్ను నీ పెళ్ళాం అనుకోరయ్యా, పని మనిషి అనుకుంటారు. తినడానికి తిండి లేదు గాని సోకులకు మాత్రం ఏం తక్కువ లేదు. క్షణం తీరికుండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. ఎప్పుడు రోడ్ల మీద పడి తిరగడమే. ఇంతోటి నీ బతుక్కి ఆ యదో స్నేహాలు ఒకటి. వాళ్ళ వల్లే కదా, ఆ దరిద్రుల వల్లే కదా నన్ను ఇక్కడికి తీసుకొచ్చి పడేశావు. వాళ్ళని ఏమనంటే చంపేస్తా. చంపుతావా? ఏది చంపు చూద్దాం. చంపవయ్యా. చంపుతాడట, చంపుతాడు. పెద్ద మగాడు. పెళ్ళాన్ని కడుపు నిండా కూడు పెట్టడం చేత కాదు గాని చంపుతాడట. ఇదిగో నా ఒంటి మీద చెయ్యి పడిందో నా వాళ్ళొచ్చి నీ కాళ్ళ చెయ్యో తీసేస్తారు, తెలుసుగా? దానికి దీనికి మరిగి ఊళ్ళం టూర్ వెళ్తానంటే ఊరుకుంటాననుకుంటున్నావా? నేను దేంతో పోట్లేదే, డబ్బులు సంపాదించడానికి వెళ్తున్నా. అడ్డం రాకు. ఆగా, అబద్ధాలు ఆడుకో. నిన్ను కట్టుకున్న కాడి నుంచి చూస్తున్నాను. నువ్వెంతో, నీ సంపాదన ఎంతో. కొత్తగా నువ్వు సంపాదిస్తున్నావు అంటే నమ్మడానికి నేనేమైనా పిచ్చిదాననుకున్నావా? ఆగు, ఆగరా. ఏడ్రీ దాసుగడు? ఏమైపోయాడు రీ దాసుగాడు?